ఆలపాటి నమస్కారం. ఆలపాటి చమక్కులు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చిత్తశుద్ధి అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుందాం. చిత్తశుద్ధి, చిత్తం అంటే మనస్సు, శుద్ధి అంటే శుద్ధంగా ఉండడం, అంటే ప్యూరిటీ ఆఫ్ మైండ్. చిత్తశుద్ధి. మనకో సామెత ఉంది, మీకు తెలిసే ఉంటుంది. చిత్తం చెప్పుల మీద, ధ్యానం శివుడి మీద అని. అంటే ఒక శివాలయానికి వెళ్ళినప్పుడు చెప్పులు బయట వదిలిపెట్టి వచ్చినప్పుడు ఆ శివుణ్ణి గురించి ప్రార్థిస్తూ ఉండటమే కానీ చెప్పులు ఎక్కడ పోతాయో, చెప్పులు భద్రంగా ఉంటాయో లేదో అని మనసంతా అక్కడ ఉండటం, అది చిత్తశుద్ధి లేకపోవడం అనేటువంటి. ఇవాళ ఒక చిన్న కథ చెప్తాను. ఓ నదీ తీరంలో, గంగా నదికి వెళ్ళే దారిలో ఒక అతను చెప్పులు కుట్టుకునే అతను ఉండేవాడు. అతను ఆ చెప్పులు కుట్టుకోవడానికి కావలసినటువంటి సరంజామా, సాధనాలు అన్నీ అక్కడ పెట్టుకొని ఉండేవాడు. వాటిల్లో ఒకటి కఠౌతి అంటారు హిందీలో. కఠౌతి అంటే కొయ్యతో చేసినటువంటి పాత్ర. ఆ పాత్రలో నీళ్లు పోసుకొని చెప్పులు కుట్టే ముందు, అవి పాతవి కావచ్చు, రిపేర్ చెప్పులు కావచ్చు, లేకపోతే కొత్తవి కావచ్చు, ఆ తోలుని కాస్త మెత్తపడటం కోసం దానిలో పెట్టి కాసేపు నానబెట్టి తడిపి కుట్టడం చేసేవాడు. దాన్ని కఠౌతి అంటారు హిందీలో. అటువంటి పాత్రలో అతను నీళ్లు పోసుకొని ఈ చెప్పులు కుట్టే పని, మరమ్మతు పని మొదలుపెట్టే ముందు ఒక్కసారి ఇలా దానికి దండం పెట్టుకొని, అమ్మా గంగమ్మ నీకు నమస్కారం అని ఆ పాత్రలోని నీళ్లకి నమస్కారం పెట్టుకునేవాడు మనస్ఫూర్తిగా. అదే దారిలో, అదే నదికి రోజూ వెళ్తుండేటువంటి వాడు ఒక గొప్ప సద్బ్రాహ్మణుడు. ఆయన వెళ్ళి గంగానదిలో అనేకసార్లు మునకలు వేసి 108 సార్లు మునకలు వేయటం, గంగానది గంగమ్మ తల్లికి అష్టోత్తరం చెప్పటం, సహస్రనామ పారాయణ చేయటం, ఇలా రకరకాలుగా గంగమ్మని స్తుతిస్తూ రోజు ఆయన చేసేవాడు. ఇది చాలా కాలం పాటు సాగుతూ ఉండేది. ఈ చెప్పులు కుట్టేవాడికేమో రెక్కాడితే డొక్కాడని బతుకు కాబట్టి అక్కడికి వెళ్ళి గంగానదిలో స్నానం చేయటం ఏంటి, పైగా ఆ రోజుల్లో అక్కడ గొప్ప గొప్ప వాళ్ళు స్నానం చేసే చోట దానికి దూరంగా ఎక్కడన్నా ఘట్టాన్ని చూసుకొని స్నానం చేయాల్సిన పరిస్థితి, అంత ఓపిక, అంత తీరిక వీడికి లేదు. రెక్కాడితే డొక్కాడని జీవితం కదా. వెంటనే ఏదో చెప్పులు కుట్టుకోవాలి, 4 డబ్బులు సంపాదించుకోవాలి, బియ్యము పప్పులు ఇంకోటి తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి పెళ్ళాం పిల్లని పోషించుకోవాలి. ఒకరోజు ఉన్నట్టుండి ఒక వింత జరిగింది. వీడు మామూలుగానే పనులు చేసుకుంటున్నాడు, ఆ నీళ్ళకి నమస్కారం పెట్టుకున్నాడు. ఇటు తిరిగి ఒక చెప్పు తీసుకునే లోపు దానిలో మెరుస్తూ ఒక బంగారు ఆభరణం కనిపించింది. వీడు కంగారు పడిపోయాడు. నా పాత్రలో ఈ నీళ్ళల్లో బంగారు ఆభరణం ఎక్కడి నుంచి వచ్చింది అని. అది చూసేటప్పటికి గజగజ వణికేటువంటి చేతులతో దాన్ని ముట్టుకుంటుంటే అందులో గంగమ్మ తల్లి వాడికి కనిపించి, బాబు నువ్వు ఎంతో ప్రేమగా, ఎంతో భక్తిగా, ఎంతో శ్రద్ధగా నన్ను ప్రార్థిస్తున్నావు కాబట్టి నీ దారిద్ర్యాన్ని పోగొట్టడానికి, నీ కాస్త ఆసరాగా ఉండటానికి ఇది నేనే ఏర్పాటు చేశాను అంటుంది. నేనే కనికరించాను, వరమిచ్చాను అంటుంది. అది వణికే చేతులతో దాన్ని తీసుకొని అలా చూసుకుంటూ ఉంటాడు. ఇదేమిటి, నాకెంత అదృష్టమా అని అలా ఆశ్చర్యపోతూ చూస్తుండే లోపల స్నానానికి వెళ్ళి అష్టోత్తరాలు, సహస్రనామాలు, ఇంకా పూజలు, పునస్కారాలు అన్నీ పూర్తి చేసుకున్నటువంటి సద్బ్రాహ్మణుడు తిరిగి వస్తుంటాడు. ఏంట్రా, ఏంటి చేతిలో బంగారు నగేంటి అంటాడు. గంగమ్మ తల్లి ఇచ్చింది స్వామి అంటాడు వీడు. గంగమ్మ తల్లి నీకు నగిచ్చేదేంట్రా అంటాడు ఆయన. ఇదిగో ఇలా సంగతిని మొత్తం వివరిస్తాడు. ఆయనకి ధూమ్ ధామ్ అంటూ చిరుబురులాడుతూ వెనక్కి వెళ్తాడు. ఏంటమ్మా గంగమ్మ, ఏంటి అన్యాయం? నేను రోజు వచ్చి, తెల్లవారుజామునే వచ్చి, మసక చీకట్లో వచ్చి స్నానాలు చేసి, అన్నెన్నిసార్లు మునకలు వేసి, అన్ని అష్టోత్తరాలు, అన్ని సహస్రనామాలు, అన్ని పారాయణాలు, అన్ని స్తుతులు చేస్తుంటే నాకివ్వకుండా వాడా మురికి నీళ్లల్లో నీకు దండం పెట్టుకుంటుంటే వాడికి నువ్వు బంగారు నాగిచ్చావా అని గంగమ్మతో దెబ్బలాడటం మొదలు పెడతాడు. ఏంటి పలకమేంటి, నిన్నే అడుగుతుంది అని గద్దిస్తాడు వాడు. అప్పుడు అశరీరవాణిగా గంగమ్మ తల్లి చెప్తుంది, నువ్వు రోజూ వస్తున్న మాట నిజమే, అష్టోత్తరాలు, సహస్రనామాలు, ఇంకా ఏమేంటో చేస్తూ నన్ను స్తుతిస్తున్నటువంటి మాట నిజమే. అయితే నీ మనసు
నాకు ఎప్పుడు ఈమె వరాలిస్తుంది, ఎప్పుడు ఈమె నాకేదన్నా ఇస్తుంది, ఎప్పుడు నాకేదన్నా లభిస్తుంది అనేటువంటి ధ్యాసే తప్ప మనస్సుని ఏకాగ్రం చేసి ఒక చిత్తశుద్ధితో నన్ను క్షణమైనా నువ్వు ప్రార్థించావా? అలా చేయలేదు నువ్వు. వాడు అలా కాదు. వాడికి అసలు అది కావాలి ఇది కావాలని లేదు. అమ్మా, నీ దగ్గరకు వచ్చి స్నానం చేసి నిన్ను స్తుతించి నిన్ను పూజించేంత సమయం నాకు లేదు తల్లి. రెక్కాడితే డొక్కాడని జీవితం కదా, ఇంట్లో ఎదురు చూస్తుంటారు అందరూ, అందుకని ఇక్కడే దండం పెట్టుకుంటున్నాను అన్నాడే కానీ ఆ కొద్ది క్షణాలు వాడు మనస్ఫూర్తిగా, అదే చిత్తశుద్ధి అంటే ప్యూరిటీ ఆఫ్ మైండ్. ఆ మనసుని సంపూర్ణంగా లగ్నం చేసి సంపూర్ణంగా సమర్పించి వాడు నాకు అంకితమయ్యాడు. ఆ ప్రార్థన నాకు అందింది. ఆ ప్రార్థన నన్ను కదిలించింది. ఆ ప్రార్థనకి నేను కనికరించాను. అందుకే వాడికిచ్చాను, నీకివ్వలేదు. ఈ కథ ద్వారా మనకేమర్థమవుతుంది? మనలో కూడా చాలామందిని ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. ఆ పని చేస్తూ కూడా మన మనస్సుని మనం చేస్తున్నటువంటి పని మీద సంపూర్ణంగా ఎటువంటి డిస్టర్బెన్సు లేకుండా లగ్నం చేయటం అనేటువంటిది ఎంతమంది చేస్తుంటాం? మనకి మనం ఆలోచించుకోవాలి. అందుకే అందరూ పనులు చేస్తున్నా కొంతమంది చేసే పనులకి చక్కటి ఫలితాలు వస్తాయి, త్వరగా ఫలితాలు వస్తాయి. కొంతమందికేమో ఎంతకాలం చేసినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలాగా సరైన ఫలితాలు రావు, సకాలంలో ఫలితాలు రావు. దానికి కారణం చేసే పని పట్ల మనకి ఒక నిబద్ధత ఉండటం, ఉండకపోవటం. నిబద్ధత ఉంటే మంచి ఫలితాలు, నిబద్ధత లేకపోతే ఎంత చేసినా కూడా ఫలితాలు రాకుండా ఉండటం. అది చిత్తశుద్ధి అంటే.